సినిమా ఫ్లాప్ అంటేనే కలెక్షన్ వేరే రేంజ్ ఉంటాయి. అలాంటిది ఇది బ్లాక్ బస్టర్ వచ్చింది రివ్యూ. అలాంటిది దేవుని కలెక్షన్ మీ ఓవర్ వదిలేస్తున్నా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. కళ్యాణ్ బాబు 5 years తర్వాత మళ్ళీ ఆన్ఫుల్ కనిపించడా? మొత్తం ఫుల్ మీల్స్ పెట్టిందన్న, ఫుల్ మీల్స్. చెప్తాను, ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అనేది లేదు. చెప్తాను, నా మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎక్కడ కూడా నువ్వు తిరిగి చూడక్కర్లేదన్న. జనరల్ గా పవన్ కళ్యాణ్ మూవీ అంటే వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు. ఈ మూవీకి నెగిటివ్ రివ్యూస్ ఇమ్మను, అయినా సార్ కలెక్షన్ పక్కన ఏంటన్నా కాల్ రగరేసా చొక్కా చింపిసి తిరగచ్చు అన్న దగ్గర. చొక్కా చింపిసి ఏమైనా ఐ మూవీ కింద వచ్చింది, జస్ట్ ఏమైనా ఐ మూవీ కింద వచ్చింది. ఒకసారి ఓజీ గురించి మీరు ఆలోచించండి. అది మీ ఓ వదిలేస్తున్నాను. జస్ట్ ఐ మూవీకి దేవుని కలెక్షన్ రేపు ఇదే టైంకి రండి అన్న. నా నెంబర్ చెప్తాను 7993199389 చెప్తున్నా. దేవుని కలెక్షన్ పడకపోతే తిమ్మని కొట్టుకుంటాను నేను. హైలైట్ పాయింట్స్ అంటే అన్న ఎలివేషన్స్ ఒకటి అన్న బాగుంది. నెక్స్ట్ బీజిఎం ఒకటి అన్న, ప్లస్ బీజిఎం చాలు అది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవరు కూడాను వేరే విధంగా ఓన్లీ కళ్యాణ్ బాబుని స్క్రీన్ మీద చూడడానికి వచ్చారు. అందరూ కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద ప్రెజెన్స్ ఇచ్చారా, ఆ ప్రతి ప్రెజెన్స్ కూడా మెంటల్ ఎక్కువ ఫ్యాన్స్ ఒకటి అలాంటి ఎలివేషన్స్ పడ్డాను పవన్ కళ్యాణ్. రాలే అన్నారు కదన్నా. ఇప్పుడు వాళ్ళు రేపు రారు, వాళ్ళు బయటికి రారు. ఎందుకంటే ఇంత మూవీ అలా పడింది కాబట్టి. మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తారేమో సరే, వాళ్ళు బయటికి రారు. ఇంకా వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటారు. ఇంకా అన్న ట్రోల్ చేస్తున్నాడు చెప్పన్నా, ట్రోల్ చేస్తాడు. ఖుషి సినిమాలు ఎలా ఉన్నాడు, షోరూమ్ నుంచి వచ్చిన బండి లాగా ఉన్నాడు. షోరూమ్ నుంచి వచ్చిన బండి 55 ఏళ్ళు 30 సంవత్సరాల కుర్రల్లా ఉన్నాడు. ఖుషీలో ఎలా ఉన్నాడు, సేమ్ ఫైట్స్ అలానే ఉన్నాయి. ఇంకోటైతే ఎవరు చేయగలడు అన్న, రాజకీయాలు అయితే అటే చూసుకుంటాడు. ఇటు మా కోసం జనాల కోసం చేసే సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. ఫ్యామిలీ పరంగా మొత్తం చూడొచ్చు. సినిమా అయితే రిలీజ్ ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. ఎక్సలెంట్ మూవీ, బ్లాక్ బస్టర్ బాబు. హైలైట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే ఎరగదీశాడు. మొత్తం అన్ని సినిమాలు కానీ ఇది ఎక్సలెంట్ వేరే లెవెల్. ఈ మూవీ గూస్ బంప్స్ అది నేను చెప్పడం అవసరం లేదు. యాక్టింగ్ అంటే ఏముంది, అన్ని సినిమాలు కానీ ఇది వేరే లెవెల్ ఉంది భయ్య. అట్లా యాక్టింగ్ నేను ఫైటింగ్స్ అన్నా, ఫైటింగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఒక్కో ఫైటింగ్ ఒకలా ఉంది. సాంగ్స్ పార్ట్ 2 హైలైట్ అన్న. పార్ట్ 2 కొంచెం స్లో ఉంది. పార్ట్ 1 అట్లా. కళ్యాణ్ బాబు గారు 30 minutes కొరియోగ్రాఫ్ చేశారు కదా, ఫైట్ సీన్స్ కానివ్వండి బాగుంది. ఎక్సలెంట్ బాగానే ఉంది. కలెక్షన్ చెప్పక్కర్లేదు పవన్ కళ్యాణ్ కలెక్షన్ గురించి మీరు అడగలేదు, నేను చెప్పడం అడగక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. ఆయన మామూలుగానే వచ్చేస్తారు. ఎవరైతే మూవీ చూసాం రియల్ లైఫ్ గా ఏం లేదు, మామూలుగా తీసారు ఫ్యామిలీ పరంగా. ఓకే.